అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 23 జూలై 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు దక్షిణాయనం మంగళవారం. ఈరోజు తిథి విధియ పగలు 12:45 వరకు, తదుపరి తదియ. ఈరోజు నక్షత్రం ధనిష్ట, రాత్రి 11:55 వరకు, తదుపరి శతభిషం. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. వాహన కొనుగోలు ప్రయత్నాల అవరోధాలు తొలగుతాయి. సేవా కార్యక్రమాలు నిర్వహించి మీరు విలువ మరింత పెంచుకుంటారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి వృషభ రాశి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. దీర్ఘకాలిక వివాదాల నుంచి కొంతవరకు బయటపడగలుగుతారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలు అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. తదుపరి మిథున రాశి. రుణదాతల ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. చేపట్టిన పనులు కొంత కాలం కష్టం మీద పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. తదుపరి కర్కాటక రాశి. సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాల సంతృప్తిని కలిగిస్తాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. తదుపరి సింహరాశి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. తదుపరి కన్యరాశి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఆర్థిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తదుపరి తులారాశి. దూర ప్రయాణాలలో మార్గవరోధాలు కలుగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మిత్రులతో దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయట కొందరి ప్రవర్తన మానసిక ప్రశాంతతను లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. సన్నిహితులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అందిన సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఉద్యోగమున అదనపు బాధ్యత నుండి ఉపశమనం పొందుతారు. తదుపరి ధనస్సు రాశి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. నేత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన విస్తరణ వ్యాపార ప్రయత్నాలు కలిసి రావు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు చికాకును పరుస్తాయి. తదుపరి మకర రాశి. సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు ఆచరణలో పెట్టి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన అవకాశాలు అందుతాయి. తదుపరి కుంభరాశి. దైవసేవా కార్యక్రమాలు పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఊహించిన మార్పులు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు చెందుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తదుపరి మీనరాశి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు వాతావరణం ఉంటుంది. గృహమున శుభకార్య ఆహ్వానాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం పొందుతారు.